సామాజిక సేవలో విశేష కృషి చేస్తున్న కొలుకులూరు నవీన్ కుమార్ కు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో శ్రీ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది అవార్డుల మహోత్సవంలో ఆయన్ను గౌరవ డాక్టరేట్ తో సత్కరించారు. నవీన్ కుమార్ చేస్తున్న ప్రజాసేవలను గుర్తించిన ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ ఆయనకు డాక్టర్ ఆఫ్ సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది. ప్రముఖుల సమక్షంలో ఈ అవార్డును ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ ఈ గౌరవ డాక్టరేట్ రావడం సంతోషంగా ఉంది. ఇది నాపై బాధ్యతలు మరింత పెంచింది. ముఖ్యంగా విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారం కోసం నా పోరాటం కొనసాగిస్తాను. ప్రజాసేవలో ఇంకా ముందుకెళ్తానని పేర్కొన్నారు. ఈ వేడుకలో దైవజ్ఞ శర్మ, రెడ్డిపోయిన పార్వతి, నిర్మల, రాణి, కెఎస్ బాబు, విఆర్ శ్రీనివాసరాజు, ఇల్లందుల శంకర్, శంకర్ సింగ్, కృష్ణవేణి, వనజ, వసంత, మేరీ, మల్లెపూల వెంకటరమణ, లింగం, బొడ్డు నరసింహారావు, భారతి తదితరులు పాల్గొన్నారు. నిన్న రవీంద్ర భారతిలో ఉగాది అవార్డుల మహోత్సవం నిర్వహించడం జరిగింది. శ్రీ వల్లూరి అండ్ ప్రగతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 2026 ఉగాది మహోత్సవ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ ప్రధానోత్సవంలో కొలకలూరి నవీన్ కుమార్ అని నాకు గౌరవ డాక్టరేట్, సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు దైవజ్ఞ శర్మ గారు, విఎస్ బాబు గారు, విఆర్ శ్రీనివాసరాజు గారు, వల్లూరి ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, అదేవిధంగా రెడ్డిమల్లు పార్వతి గారు, వనజ గారు, కృష్ణవేణి గారు, బొడ్డు నరసింహరావు గారు తదితరులు పాల్గొనడం జరిగింది. రావు సార్ లేకుండా కొలకలూరు నవీన్ కుమార్. కంటిన్యూషన్ అంటే మొత్తం చెప్పాలా? ఓకే రైట్. నా పేరు కొలకలూరు నవీన్ కుమార్. దట్కే సార్, నాకు ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుండి సోషల్ సర్వీస్ గౌరవ డాక్టరేట్ రావడం జరిగింది. దీనిని గౌరవ దైవజ్ఞ శర్మ గారు, అదేవిధంగా విఆర్ శ్రీనివాసరాజు గారు, రెడ్డిమల్లు పార్వతి గారు, ఇల్లందుల శంకర్ గారు, సామాజిక తెలంగాణ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, వారి చేతుల మీదుగా కెఎస్ బాబు గారి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది.